నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మేము వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళం. రెండవది, మేము చిక్కడపల్లి 50 సంవత్సరాలుగా మా గాయత్రి క్లినిక్ అని హాస్పిటల్ ఉంది. తర్వాత అన్ని A to Z రోగాలన్నిటికీ మేము ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇవ్వగలం. కాబట్టి చాలామంది ఇప్పుడు ఎక్కువ జనాల్లో వచ్చినటువంటి రోగాలు ఏంటంటే బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ జనాలు చాలామంది తినే ఆహారం, రెండవది వాళ్ళు చేసే డ్యూటీలు, వాళ్ళు తర్వాత అందులో క్రమశిక్షణ లేకుండా భోజనం చేయడం, ఇలాంటి అనేక విషయాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నిటి వల్ల కూడా మీకు లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ అని చెప్పంటారు. ఆ కంప్యూటర్లో చేసేవాళ్ళు రాత్రి 4 గంటలకు వస్తారు. 4 గంటలకు రాత్రి తిని మధ్యాహ్నం 12 వరకు పడుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఇవన్నీ మంచివి కాదు కదా, ఆరోగ్యానికి మంచివి కాదు. కాబట్టి ఇటువంటివన్నీ కొన్ని సెటరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ చేసుకోవడం లేదు జనాలు. ఇప్పుడు తర్వాత ఇంకోటి, ఇప్పుడు జనరేషన్ ఎలా తయారైనారంటే, మనకు పూర్వం పెద్దవాళ్ళు ఉండాలి, ఇంట్లో ఉండి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. నువ్వు అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పేవాళ్ళు. చిన్న జ్వరం వచ్చినా, నెత్తినొప్పి వచ్చినా, ఏదైనా వచ్చినా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు ఇళ్లలో చాలామంది పెద్దవాళ్ళు లేరు, చెప్పడానికి ఎవరు లేరు. అది కనుక ఆయుర్వేదం అంటే చాలామందికి తెలియదు. రెండవది, అనుమానాలు ఎక్కువ. ఇప్పుడు అలోపతి డాక్టర్లు ఏం చేస్తారు, ఆయుర్వేదం తినకండి, కాళ్ళు చేతులు పడిపోతాయి, అది ఇదని భయపెడతారు. ఇదంతా అబద్ధం. కాబట్టి ఆయుర్వేదం 400 సంవత్సరాల నుంచి తొక్కబడింది. దీన్ని సపోర్ట్ చేసి పైకి తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేస్తున్న మానవులు మాత్రం. రెండవది, దీనికి ప్రభుత్వ సహకారం తక్కువ. తర్వాత ఆయుర్వేదం మీద ఈ జనరేషన్కు సరైన అవగాహన లేదు, నమ్మకాలు లేవు. అందువల్ల వాళ్ళంతా తెలుసుకోవడానికి మేము అదే ప్రచారంలో ఉన్నాం. ఆయుర్వేదం అందరూ తెలుసుకోవాలి, అందరూ తెలుసుకొని అది వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, ఇప్పుడు చిన్న చిన్న విషయాలు చెప్తాను. ఒకటి కుప్పింటాకు అని ఉంది, దాని పేరు విశ్వరూపి అంటారు. అది 10 రకాల రోగాలు నయం చేస్తుంది. మనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఆ చెట్టు, కుప్పింటాకు. మీరు నెట్లో చూస్తే కూడా కనపడుతుంది ఆ చెట్టు. ఈ చెట్లన్నీ మీకు తెలుస్తాయి నెట్లో, కాబట్టి అది చూసుకోవచ్చు. ఆ ఆకు మూర్ఛ రోగాన్ని నయం చేస్తుంది. గురక పెట్టేటోడికి గురక తక్కువ చేస్తుంది. తర్వాత శరీరం మీద ఎలాంటి కురుపులు, పుండ్లు, ఈ తామరం, స్వరాసిస్ ఇలాంటివి ఏమున్నా పోతాయి దానివల్ల. తర్వాత చెముడు వస్తే చెముడు పోతాయి, చెముడు చుక్కలేస్తాయి. ఇటువంటివన్నీ సుమారు ఎన్నో రకాల జ్వరం, ఎటువంటి జ్వరమైనా పోతుంది. ఇటువంటి వాటి అన్నిటికీ కుప్పింటే ఒక్కదాన్ని వాడుకోవడానికి చాలా ఈజీ, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మీరు ఇటువంటివన్నీ దానివల్ల నయం చేసుకోవచ్చు. అలాగే ఇంకా అతిబల అని, అది కూడా చెట్టు మనకి ఎక్కడ పడితే అది దొరుకుతుంది. ఈ అతిబల కొమ్మలు తెచ్చి ఒక 5-6 అడుగు పొడవున కట్ చేసి రాగి తీగితో చుట్టాలి, ఒక కట్టలాగా చుట్టి పాలు వేడి చేస్తూ ఈ కట్ట దాంట్లో బట్టి తిప్పుతుంటే ఆ పాలు వేడి అయ్యి పౌడర్ అయిపోతుంది. పౌడర్ అయిపోయినప్పుడు ఆ పౌడర్లో చక్కెర కలుపుకొని తింటే మహాబలం, దాన్ని మించిన టానిక్ లేదు. కాబట్టి అది ఇళ్ళలో చేసుకోవచ్చు మీరు, అది పెద్ద సమస్య కాదు. పిల్లలకు, పెద్దలకు అందరూ తినచ్చు, మంచి బలం వస్తుంది, బలవత్తరమైన పదార్థం అది చేస్తుంది. అలాగే ఇంకోటి, చాలామందికి నిద్ర పట్టదు. మాకు అది ఏంటంటే ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి ఆలోచనలు ఎక్కువ, పనికిరాని ఆలోచనలు. ఈ ఆలోచనల వల్ల నిద్ర రాదు. ఏం చేస్తారు, అప్పుడు ఏం చేయాలా, అశ్వగంధ, అతి మధురం 2 మూరీలు బజార్లో దొరుకుతాయి. ఈ 2 కలిపి రాత్రిపూట 1 గ్లాసు పాలు, 1 చెంచాడి పొడి కలిపి తాగితే నిద్ర వస్తుంది, జ్ఞాపశక్తి వస్తుంది, బలం వస్తుంది, మంచి మీకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఆ పొడులు బయట దొరికితే తెచ్చుకొని తినచ్చు. దానికి మళ్ళా హాస్పిటల్ పోయే అవసరం లేదు. ఇప్పుడు హాస్పిటల్ ఏం చేస్తారు, ముందు వెళ్ళగానే ఫైన్ కట్టాల, ఫీజు కాదు, ఫైన్ కట్టాలి. వాడిని చూడడానికి
పైన ఎందుకు కట్టాలి ఫీజు? తప్పు కదా. ఆ తప్పు వసూలు చేస్తారు. ఒక్కొక్కడు 2,000 రూపాయలు ఫీజు. ఇది ఎంత అన్యాయం! ఫీజు తీసుకోవడం ఏంది? హాస్పిటల్కి పోతే వాడికి మంచి చెడ్డ చూసి వాడి రోగానికి మందులు ఇవ్వాలి, కానీ ఈ ఫీజులు వసూలు చేయడం ఏంది? ఇదొక పెద్ద దుర్మార్గం పని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కూర్చోబెట్టి నీకేముంది అంటే, నాకు ఈ బాధ ఉందని చెప్పగానే నీకు టెస్టింగ్ చేయాలా, స్కానింగ్ చేయాలా, అది ఇది అని చెప్పి 10,000 బిల్లు వేస్తాడు. ముందు ఆ బిల్లు కట్టి రేపు రాపో మందులు ఇస్తామంటాడు. ఈ రకంగా అలోపతి డాక్టర్లు దోచుకుంటున్నారు జనాల్ని. ఆయుర్వేదంలో అటువంటి ఏమీ లేవు. చిన్న చిన్న తక్కువ ఖర్చు అన్ని చిన్న చిన్న విషయాల్లో మనకి తెలిసినటువంటి చెట్లు, మూలికలు, లక్షలాది ఔషధి మూలికలు మన చుట్టే ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని మనం వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటి వసతి, ఇటువంటి మంచి సులభమైన పద్ధతులు ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదం గురించి తెలుసుకొని మీరు ఆ రకంగా ఆయుర్వేదం మందులు వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో ఇంకోటి ఏమంటే, ఆయుర్వేదంతో నయమైన రోగం మళ్ళీ రాదు. ఇప్పుడు అదే రోగాలు వాళ్ళు ఇప్పుడు పీసీఓడి వస్తాయి చాలామందికి. ఆ పీసీఓడి బాగు చేయాలంటే ఆపరేషన్ అంటాడు. కానీ ఆపరేషన్ లేకుండా మేము మందు ఇస్తాం. ఆ మందు ఏమీ లేదు, కాబట్టి ఒక 4 రోజులు తింటే కరిగిపోతుంది, మళ్ళీ రాదు. ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గిన రోగం మళ్ళీ రాదు, కానీ వీళ్ళు ఆపరేషన్ చేస్తే అది మళ్ళీ వస్తాయి. కాబట్టి అది ఎంత కష్టమైన పని కదా అది. తర్వాత ఆయుర్వేదంలో ఏ మందు తింటే ఆ చుట్టూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. అలోపతి అంటే కాదు, కెమికల్. ఈ యొక్క మందు తింటే ఆ రోగం కొద్దిగా తాత్కాలికంగా ఉపశమనం పొందిన రెండోది లేని పని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వేరే రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ రోగాలన్నిటికీ ఔషధం ఆయుర్వేదం ఒక్కటే. ఆయుర్వేదాన్ని వాడితే ఎప్పటికీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు ఒకసారి వచ్చిన రోగం మళ్ళీ రాదు. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి, ఆయుర్వేదాన్ని వాడాలని చెప్పి నమస్కారం చేస్తున్నాను.